పిలాతు దగ్గరికి యేసు ప్రభు వారిని తీసుకొచ్చి యేసయ్య మీద అనేకమైన నేరాలు మోపడం ప్రారంభించారు. ఆ తప్పు చేశాడు, ఈ తప్పు చేశాడు, అది ఇది అని అనేకమైన విషయాలు యేసు ప్రభు గురించి పిలాతుకు చెప్తా ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా పిలాతు విని ఒక ఆలోచనకు వచ్చేసాడు, ఒక విషయానికి డిసైడ్ అయ్యాడు. ఏమనంటే వీళ్ళంతా కూడా కావాలనే యేసు ప్రభు మీద చెప్తా ఉన్నారు, ఆయనలో ఏ తప్పు ఏ నేరం ఆయనలో లేదు అని ఆయనకు చాలా స్పష్టంగా అర్థమైంది. ఏ తప్పు లేదని గ్రహించిన పిలాతు ఇప్పుడు ఆయన అనేకమైన ప్రయత్నాలు చేశాడంట, యేసు ప్రభువును ఎలాగైనా సరే మరణం నుండి వాళ్ళ చేతిలో నుండి తప్పించాలని. సహజంగా మనం ఏమనుకుంటా ఉంటామంటే అసలు ఏ ప్రయత్నం జరగలేదేమో, ఆయన విడిపించబట్టడానికి అనుకుంటా ఉంటాం, కానీ చాలా ప్రయత్నాలు జరిగినాయి. దాంట్లో ప్రయత్నాలు చేసిన వాళ్ళల్లో ప్రాముఖ్యమైన వ్యక్తి పిలాతే. చాలా ప్రయత్నాలు ఏం చేశాడు పిలాతు గారు యేసు ప్రభుని తప్పించడానికి? చదువుదాం చూడండి ఒకసారి, యోహాను సువార్త 18:31. పిలాతు మీరతనిని తీసుకొని పోయి మీ ధర్మశాస్త్రము చొప్పున, జాగ్రత్తగా వినండి, అతనికి తీర్పు తీర్చుడు అనగా ఇక్కడ పిలాతు గారు చేసిన పని ఏంటంటే యేసు ప్రభులో ఏ దోషం ఏ తప్పు ఏ నేరం లేదని గ్రహించిన ఆయన ఇప్పుడు ఆ యూదులందరితో చెప్తా ఉన్నాడు, అయ్యా యూదులారా, మీరందరూ అనేకమైన నేరాలు యేసు ప్రభు మీద మోపుతా ఉన్నారు కదా. యేసు ప్రభు కూడా ఎవరు? ఆయన యూదుడే. కాబట్టి మీరేం చేస్తారంటే మీ యూద ధర్మశాస్త్రం ప్రకారం, మీ యూద మత గ్రంథం ప్రకారం ఆయనకు మీరు తీర్పు తీర్చండి, న్యాయం చెప్పండి అని చెప్తా ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాడంటే యూదా మత గ్రంథమైన ధర్మశాస్త్ర ప్రకారం యేసు ప్రభు వారికి మరణ శిక్ష విధించడానికి వాళ్ళకి అధికారం లేదు. ఎందుకంటే మరణానికి తగిన హేతువు కానీ కారణం కానీ తప్పిదం కానీ యేసయ్యలో లేదు. యేసు ప్రభు వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారే కానీ ధర్మశాస్త్రం విషయంలో ఆయన ఎక్కడ ఎటువంటి తప్పు చేయలేదు. ఆ విషయాన్ని పిలాతు గ్రహించి ఎటు యేసు ప్రభు ధర్మశాస్త్ర విషయంలో తప్పు చేయలేదు కాబట్టి కనీసం ఎలా అయినా ఆయన మరణశిక్ష నుండి తప్పించవచ్చని ఇప్పుడు వాళ్ళతో చెప్తా ఉన్నాడు, మీరు మీ యోధా మత గ్రంథమైన ధర్మశాస్త్ర ప్రకారంగా యేసు ప్రభు వారికి తీర్పు తీర్చండి అని. కానీ వాళ్ళు దానికి ఒప్పుకోలేదు. నెక్స్ట్ రెండో ప్రయత్నం చూద్దాం చూడండి, లూకా సువార్త 23:22. ఇతడు ఏ దుష్కార్యం చేసెను, ఇతని యందు మరణమునకు తగిన నేరమేమియు నాకు అగుపడలేదు గనుక ఇతన్ని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పాను. జాగ్రత్తగా వినండి, ఇప్పుడు ఒక వ్యక్తిని బాగా కొడుతున్నారు అనుకోండి, కొడతా ఉంటే ఏమొస్తుంది? రక్తం వస్తుంది కదా. బాగా కొడతా ఉంటే ఏమొస్తుంది? రక్తం వస్తూ ఉంటుంది. ఇప్పుడు రక్తం వచ్చేదాకా పిచ్చగా కొట్టేస్తూ ఉన్నారు అనుకోండి, సహజంగా కొంచెం జాలి దయ ఇలాంటి పెద్ద పెద్ద ఈ హృదయంలో ఉంటే ఏమనిపిస్తుంది? అరే రక్తం వచ్చేలా కొట్టేసాం, ఎందుకు వదిలేద్దాం, విడిచిపెట్టేద్దాం, బ్రతకనిద్దాం, పోయేదేముందలే వదిలేద్దాం అని అనుకుంటా ఉంటారు. సేమ్ అదే ఫార్ములాని పిలాతు కూడా వినియోగించాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా కొట్టిస్తే, ఆయనకు కొరడా శిక్ష విధిస్తే, 39 కొరడా దెబ్బలు ఆయన కొడితే, ఆ కొట్టినప్పుడు ఆయన అనుభవించిన బాధను చూసైనా కనీసం వేళల్లో ఏ జాలి దయ కరుణ కలిగి ఆయనను విడిచిపెట్టేమంటారేమోనని ఈ శిక్షకు అప్పగించాడు. యేసు ప్రభు వారిని ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారు, భయంకరమైన చిత్రహింసలు చేశారు, ఆయన వీపును నాగటి చాళ్ల వలె దున్నేశారు. భయంకరమైన పరిస్థితి, ఆయన చాలా వేదనను చాలా బాధను అనుభవిస్తూ ఉన్నాడు. అయితే మీకు ఒక విషయం తెలుసా, ఈ బాధ అంతా చూసి పిలాతుకు కూడా బాధ కలిగిందంట. కానీ ఈ అధికారులకి, ఈ పెద్దలకు, ఈ ప్రధాన యాజకులకు చిన్న బాధ కూడా లేదు. ఎందుకో తెలుసా, వీళ్ళ హృదయాలన్నీ కూడా కఠినమైపోయినాయి, వీళ్ళ హృదయాలన్నీ కూడా బండపారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయినాయి. అందుకనే కఠినమైన హృదయంతో యేసు ప్రభు వారికి రక్తం చిందిస్తూ ఉన్నా, ఆయన అనేకంగా బాధను ఆ ఇబ్బందిని అనుభవిస్తూ ఉన్నా సరే వాళ్ళు దాన్ని చూసి సంతోషించారే కానీ చిన్న ఫీలింగ్ కానీ చిన్న బాధ కానీ వారిలో కలగలేదు. కానీ పిలాతు ఆలోచన విధానం ఏంటంటే కనీసం ఎలాగైనా సరే ఆయనను కొడతా ఉన్నప్పుడైనా, ఆయనను బాధ పెడతా ఉన్నప్పుడైనా, ఆయన రక్తం చిందించబడుతున్నప్పుడైనా కనీసం వదిలేయండి అని అంటారేమోనని రెండో ప్రయత్నం చేశాడు. కానీ వారు దానికి కూడా
ఒప్పుకోలేదు. నెక్స్ట్ మూడో ప్రయత్నం చేశాడు. మూడో ప్రయత్నం ఏంటో తెలుసా? పిలాతు హేరోదు అనే ఒక రాజు ఉన్నాడు, ఆ హేరోదు అనే రాజు దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారిని పంపించాడు. అయితే అక్కడ కూడా కొంచెం డిస్కషన్ జరుగుతుంది. ఆయన మరలా తీసుకొచ్చి పిలాతు గారి దగ్గరికే తీసుకొస్తాడు. హేరోదు దగ్గరికి పంపించడం మూడో ప్రయత్నం. నెక్స్ట్ నాలుగో ప్రయత్నం ఈయన చేసిన పని ఏంటంటే, ఇందాక మనం మూలవాక్యంలో చదివిన మాటలో, ఆ రోజుల్లో పస్కా పండుగ, యూదా ప్రజలందరికీ కూడా పస్కా పండుగ వచ్చింది. అయితే యూదా ప్రజలందరికీ కూడా పస్కా పండుగ చాలా విలువైన పండుగ, చాలా శ్రేష్టమైన పండుగ, చాలా ప్రాముఖ్యమైన పండుగ కూడా. ఏ పండుగ అది? పస్కా పండుగ. ఇప్పుడు భారతీయులుగా మనం అందరం ఉన్నాం. భారతదేశంలో మనందరికీ కూడా ఆగస్టు 15 అనేది చాలా ప్రాముఖ్యమైంది కదా. ఎందుకు? స్వాతంత్ర దినోత్సవం అని చెప్పేసి దాన్ని చాలా ప్రాముఖ్యంగా చూస్తాం. భారతీయులు మనకు ఆగస్టు 15 ఎంత ప్రాముఖ్యమైందో, ఆ ఇశ్రాయేలీలకు, యూదులందరికీ కూడా పస్కా పండుగ అనేది అంత ప్రాముఖ్యమైంది. ఎందుకో తెలుసా? భారతీయులమైన మనకి ఆగస్టు 15 ఎందుకు అంత ప్రాముఖ్యమైంది? బ్రిటిష్ వాళ్ళ చేతిలో నుండి మనకి సంపూర్ణమైన విడుదల కలిగింది కాబట్టి మనకందరికీ కూడా అది చాలా ప్రాముఖ్యమైంది. ఇశ్రాయేలీలకి అనగా ఆ యూదులందరికీ కూడా పస్కా పండుగ ఎందుకు ప్రాముఖ్యమైందో తెలుసా? ఐగుప్తు యొక్క దేశంలో నుండి, ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుండి విడిపించబడిన పండగే పస్కా పండుగ. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందుకే పస్కా పండుగ అంటే వాళ్ళకి చాలా ప్రాముఖ్యమైంది, చాలా విలువైనదిగా ఆ పస్కా పండుగను ఆచరిస్తారు. ఎందుకంటే ఆ రాత్రికాల సమయం తండ్రి అయిన దేవుడు చెప్పారు ఏమని? మీరు ఒక గొర్రె పిల్లని తీసుకోవాలి, దాన్ని వధించాలి, దాని రక్తాన్ని మీ గుమ్మాలకు పుయ్యాలి. ఆ రాత్రికాల సమయంలో సంహార దూత రాబోతా ఉన్నాడు, ఐగుప్తులో ఉన్న తొలిచూలు పిల్లలందరిని కూడా హతం చేస్తాడు. మీకందరికి ఐగుప్తు దేశం నుండి విడుదల కలగబోతా ఉంది దేవుడు చెప్పాడు. ఆ రాత్రికాల సమయంలో పస్కా పండుగను వారు ఆచరించారు. అయితే ఈ పస్కా పండుగను ఆధారం చేసుకుని, ఈ పస్కా పండుగను వినియోగించుకుని పిలాతు చేసిన పని ఏంటో తెలుసా? యూదులందరినీ ఒకటి తన వైపుకు మళ్ళించుకున్నట్లు ఉంటుంది, రెండోది యేసు ప్రభువును కూడా విడిచిపెట్టినట్టు ఉంటుందని ఇప్పుడు అందరితో చెప్తా ఉన్నాడు. అయ్యా, మనకు పస్కా పండుగ రోజున ఒక వాడుక ఉంది, ఒక అలవాటు ఉంది. ఏదైనా ఒక ఖైదీని ఈ పండుగ రోజున మనము విడుదల చేయొచ్చు, విడిపించేయచ్చు. కాబట్టి యేసు ప్రభువుని విడిపించాలని అనుకుంటున్నాను అని అంటే వాళ్ళు దానికి కూడా ఒప్పుకోలేదు. నాలుగోది, పండగ పేరుతో యేసయ్యను విడిపించాలని ప్రయత్నం చేశాడు, దానికి కూడా అంగీకరించలేదు. చివరిగా ఐదో ప్రయత్నం ఏంటో తెలుసా? మనందరికి బాగా తెలిసిందే, చేతులు కడుగుకోవడం. చెప్పండి, ఏంటది? చేతులు కడుక్కోవడం కూడా సామాన్యమైన విషయం కాదు. ఎందుకు సామాన్యమైన విషయం కాదంటే, అసలు ఆయన చేతులు కడగడంలో ఉన్న ఉద్దేశం ఏంటి? మనందరికి బాగా తెలిసింది ఏంటంటే, ఆ రక్తాపరాధ దోషం ఆయన మీదకి రాకుండా ఆయన చేతుల్ని కడిగేశాడు అని అనుకుంటాం, అది వాస్తవమే. అయితే ఇంకొక విషయం ఏంటో తెలుసా? ఆయన చేతులు కడగడంలో ఉన్న ప్రాముఖ్యమైన ఉద్దేశం ఎదురున్న ప్రజలందరూ కూడా భయపడాలని. చెప్పండి, ఏమవ్వాలని? భయపడాలని. ఎలా భయపడతారు? ఇప్పుడు ఈయన పిలాతు గారు చేతులు కడుగుతా ఉన్నాడు. ఆ నీతిమంతుని విషయంలో నేను నిరపరాధినయ్యా, నాలో ఏ తప్పు లేదని చేతులు కడుగుతా ఉన్నాడు. వాస్తవానికి ఎదుటున్న వాళ్ళు మనుషులైతే, కొంచెం హృదయం కలిగిన వాళ్ళు అయితే ఏమని ఆలోచించాలో తెలుసా? అరే, ఆ నీతిమంతుని మీద చాలా నేరాలు మోపాం, చాలా మాటలు మాట్లాడాం, ఎన్నో విషయాలుగా ఆయనను ఇప్పటి వరకు ఎంతో బాధ పెట్టాం, ఇబ్బంది పెట్టాం. ఒకవేళ ఆయన రక్తం చిందిస్తే, ఆయన చనిపోతే ఆ రక్తాపరాధం మన మీదకి వచ్చేస్తుందేమో, మన పిల్లల మీదకి వచ్చేస్తుందేమో. మనకెందుకు వచ్చిన గొడవ? సైలెంట్గా ఉందాం. ఎందుకు వచ్చిన బాధ ఇదంతా? మౌనం అయిపోదాం, ఆయనను విడుదల చేయమని చెప్దాం అని అనుకోవాలి. కానీ అలా అనుకుంటారనే పిలాతు అందరి ముందు చేతులు కడిగాడు. ఎందుకంటే పిలాతు గారు పెద్ద అధికారి, ఆయన చేతులు కడిగాడని కొంచెం కాకపోతే కొంచెం అన్న భయం వస్తుందేమోనని ఆయన చేతులు కడిగి ఆ ప్రయత్నం చేశాడు. కానీ వాళ్ళు అక్కడ సీన్ చూస్తే అంతా కూడా రివర్స్ అయిపోయింది. వాళ్ళు అన్న మాట ఏంటో తెలుసా? ఆ రక్తం, ఆ దోషం మా మీద, మా పిల్లల మీద ఉండును గాక. ఎంత భయంకరమైన మాట చూసారా? నిజంగా వాళ్ళ హృదయాలు ఎంత కఠినమైపోతే, ఎంత బండబారిపోతే ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఏమంటే అన్యం పుణ్యం తెలియని పిల్లలు ఏం చేశారో, పోయేది వాళ్ళతోన పోకుండా మా పిల్లల మీద కూడా వచ్చునుగాక అని అన్నారు. చాలా దారుణమైన మాట. ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. మీ హృదయం గనక కఠినపరచబడితే, మీ హృదయం బండబారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతే మీరేం చేస్తారో, మీరేం మాట్లాడతారో, మీరు ఎలా ప్రవర్తిస్తారో మీకే
అర్థం కాదో, అర్థం కాకుండా పిచ్చి పట్టినట్లుగా వాళ్ళు ప్రవర్తించేస్తాం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, వాస్తవానికి పిలాతు చాలా ప్రయత్నాలు ఆయనను విడిపించడానికి చేశాడు. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద చనిపోవాలన్నది అది దేవుని ప్రణాళిక. అందుకనే దాన్ని ఎవరు కూడా ఆపలేకపోయారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతా వచ్చినాయి.